చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎక్కడ ఇన్స్పైర్ అయ్యావు లైఫ్ లో గట్టిగా ఏదో ఒకటి సాధించాలి నేను, ఐ హావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్, ఎస్ అన్న నోట్లో మూపించాలి బై బర్త్ మా బ్లడ్ లోనే ఉంది. ఉంది. కానీ అది ఆ మాట మాత్రం యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపటం కాదు, శత్రువుని ఓడించడం. ఆ డైలాగ్ మాత్రం నా లైఫ్ ని కంప్లీట్లీ చేంజ్ చేసింది. అప్పటి వరకు ఏంటంటే ఆ అబ్బాయి మీద రివెంజ్ తీర్చుకోవాలి, పెళ్లి చేసేసుకున్నాడు, నేను ఇట్లా సఫర్ అవుతున్నాను, నేను సర్జరీస్ అవుతున్నాయి, నాతో ఎవరు మాట్లాడలేదు, అది నా మైండ్ లో బాగా పడిపోయింది. First లో. లేదు బర్న్స్ బెడ్ మీద ఉన్నప్పటి నుంచే లేదు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. సో అన్నట్టు అప్పుడు వన్ బై వన్ నేషనల్ జియోగ్రఫీ సమ్ ఛానల్స్లో ట్యాబు అని స్టోరీస్ ఇట్లాంటివన్నీ చూసి ఓహో నాకన్నా ఇంకా దీనమైన స్టేజ్లో చాలా మంది ఉన్నారు, సో ఐఎమ్ ఇన్ ఎ వెరీ బెటర్ పొజిషన్ అన్నట్టు వాళ్ళతో లైఫ్ కంపేర్ చేసుకుని నేను బయటికి ఎట్లా రావాలి. పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశారు కదా, ఎస్, ఏం చెప్పారు 3-4 పవన్ times. గారు? సో యాక్చువల్లీ కళ్యాణ్ గారిని కలిసిన ఫస్ట్ డే వచ్చేసి నాకు మీరంటే చాలా ఇష్టం, సో నేను మీ పేరు టాటూ వేయించుకున్నా అని చెప్పాను. ఆయన ఇలా ఇలా చూస్తూ ఉండిపోయారు. ఎక్కడ వేయించుకున్నారు? సో దిస్ ఇస్ ఓ పవన్ కళ్యాణ్. సో ఆయన ఇలా ఇలా చూస్తూ ఇలా ఒక 2-3 minutes ఇలా చూస్తూ ఉండిపోయారు. ఐ స్టిల్ రిమెంబర్ ద ఫీల్. సో ఆయన చాలా సంతోషం ఫీల్ అయ్యారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో దాని తర్వాత ఇంకొక 2-3 times కలిసాను నేను. యా, సో అట్లా సో గ్రాడ్యువల్గా వన్ బై వన్ మీలాంటి అందరి సపోర్ట్. ఇనిషియల్ స్టేజ్లో ఏంటంటే అందరూ కూడా పడిన బాధ మీద ఫోకస్ చేశారు తప్ప నా డిజైర్ ఏంటి, అసలు నేను దేనికోసం పనిచేస్తున్నాను, నా డ్రీమ్ ఏంటి అన్నది స్లోగా పీపుల్ ఆర్ ఫోకసింగ్ ఆన్ దట్. సో దాని తర్వాత మీ మీడియా సపోర్ట్ వచ్చిన తర్వాత మీడియా ద్వారా చాలా బాగా మీరు ఎస్ నెక్స్ట్ లెవెల్ అదే కారణం. ఎస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మీడియా. యా, ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఈ 4 గదుల మధ్యలో 4-3 ఏదో మాట్లాడుకుంటాం, కానీ ఒక పర్సన్ వరల్డ్ వైడ్ నిన్న కెనడా నుంచి ఫోన్ వచ్చింది నాకు. బా అన్స్టాపుల్ అమ్మాయి చూశాను, నా పిల్లలందరికి చూపించాను. అట్లాగే నాకు చాలా కంట్రీస్ నుంచి ఫోన్ వచ్చింది. రిలేషన్ ఉన్నారు కదా, రిలేషన్ నాకు పబ్లిక్ రిలేషన్ ఎక్కువ. ఓకే, ఇంచుమించుగా నేను పాస్పోర్ట్ ఇప్పించినప్పుడు ఎవరు కూడా విమానం ఎక్కడ లేడు, కొన్ని 100 మందికి ఇప్పించాను. ఓకే, నేను ఎక్కలేదు అని అన్నవాడు నాకు తెలిసి ఎవరు లేదు. ఓకే. నేను అప్పుడు అంటాను, అరే కాలిపోయి కురీపులాగా ఉన్న నా పిల్ల ఎక్కింది విమానం, మీరేంట్రా నా చెయ్యి హస్తవాసి, మీరు ఎప్పటికన్నా ఎక్కడికన్నా పోండి. ఓకే, ఎన్ని దేశాల నుంచి ఫోన్ వచ్చిందో తెలుసు నాకు. నాకే అన్ని కాల్స్ రాలేదు, బేసికల్ గా డాడీకి అన్ని కాల్స్ చాలా వచ్చినాయి. చాలా ఓకే. కెనడా నుంచి ఫోన్ చేసి ఆయన అయితే చాలా, ఒక ఆయన అయితే యుఎస్ నుంచి, వాళ్ళందరూ పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు. ఇంకా దాన్ని ఏ వర్డ్స్తో చెప్తాం ఇవాళ, వాళ్ళు మాట్లాడిన మాటలు మన దగ్గర అలాంటి